హాయ్ అండి. ఈరోజు కొబ్బరి బర్ఫీ చేస్తున్నాను. ఈ కొబ్బరి అండి రిలయన్స్ నుంచి తెప్పించాను. పౌడర్ ఫామ్లో ఉంటుంది. మనం 1/4 kg అట్లా ఇస్తారు వాళ్ళు, మనం బుక్ చేస్తే, ఆర్డర్ చేస్తే. ఇది పౌడర్ ఫామ్లో ఉన్న ఇది కోకో పౌడర్, కొబ్బరి పౌడర్. ఇది చూడండి ఇట్లుంది. ఇది లేకుండా మనము కొబ్బరి గిన్నెలు ఉంటాయో అవైనా కూడా తురుముకొని చేసుకోవచ్చు. నేను ఎందుకు లేని చెప్పేసి ఒకేసారి తెప్పించాను అక్కడి నుంచి. ఒక బౌల్ ఇది కొబ్బరి పొడి, హాఫ్ బౌల్ చక్కెర అండి. ఈ దీంతో 3 కప్పులు ఉంటుంది, 3 బౌల్స్ ఉంటాయి పాలు. ఈ బౌల్తో 3 బౌల్స్ పాలు. ఇప్పుడు కడాయి పెట్టానంటే దీంట్లో చక్కెర వేస్తున్నాను. నీళ్లు నూనె ఏమి వేయకూడదు, ఉత్త చక్కెర. క్యారమిల్ చేసుకోవాలి. క్యారమిల్ అంటారు దీన్ని. హీట్ చేస్తే బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా అవుతుందండి. ఒక 5 నిమిషాలు అయింది పెట్టి. నేను ఏం వేయలేదు దీంట్లో. ఇట్లా ఎర్రగా హనీ టైప్లో వచ్చేస్తుంది. హనీ టైప్లో. దీన్ని మరీ ఎక్కువ మార్చకూడదు. మరి ఎక్కువ మాడితేగిన చేదు వస్తుంది దీనికి. ఇంత పాత్రం చేసుకుని ఇంకొంచెం చేసుకున్నాక పాలు వేసుకుందాం. ఇలాగంటే క్యారమిల్ అంటారు దీన్ని. తేనెలాగా ఉంది. ఇప్పుడు ఇంత కన్సిస్టెన్సీ చాలు. దీనిలో లో ఫ్లేమ్ చేసి పాలు వేసుకోవాలండి. ఇలా తిప్పుతా ఉండాలండి. ఇది ఒక కప్పు వేసినాను. ఇంకా 2 కప్పులు పాలు ఉన్నాయి. ఇది కూడా వేసేస్తాను. కొంచెం ప్రాసెస్ ఎక్కువే. ఇది బాగా తిప్పుతూ ఉండాలి అంతే. ఇంక ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా చూసుకోవాలండి. ఇలా చేస్తున్నప్పుడు పాలు విరగొచ్చండి. ఒక్కోసారి భయపడుకోకుండా చిటికెడు సోడా వేయండి, విరగవు. ఇట్లా రావాలండి. ఇట్లా వచ్చినప్పుడు కొబ్బరి వేసేద్దాము. ఫ్లేమ్ తక్కువ చేయాలండి. ఫ్లేమ్ తక్కువ చేసుకొని ఇట్లా చేసుకోవాలి. ఇది ఇట్లా వచ్చినప్పుడు నెయ్యి వేద్దామండి. ఒక 2 స్పూన్లు. అండి మరి ఎక్కువ ఏమొద్దు, 4-5 స్పూన్లు పడుతుంది అంతే. ముద్దగా కావాలండి ఇది. చూడండి ఇట్లా. ఇది నెయ్యి రాసి పెట్టుకున్నానండి నేను. దీంట్లో వేసేసేది. ఇట్లా రావాలండి ఈ ప్రాసెస్ అంతా. ఇట్లా నాతో ఈ బాక్స్ ఉన్నింది, దీనికి నెయ్యి రాసి పెట్టినాను. కొంచెం చల్లారినాక కట్ చేసుకోవాలి.